ఈ కుర్రాడు 5 సంవత్సరాల నుంచి మొదలెట్టాడు. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చినా అదే పని చేస్తున్నాడు. అప్పటి నుంచి లాగి 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 చేపలు అవి పోయింది. అదే పెద్ద బొచ్చులాగా అయితే అబ్బాయి మరి చిన్న చిన్న ఎర్రతోడాయి ఇక్కడ చూడు, ఇక్కడ పొడుతుంది అక్కడ. అది నువ్వు వీడియో కంటిన్యూ చేయి. సరే తీద్దాం, పొడుద్దాం, దెబ్బ పొడితే దొరుకుతుంది ఒకటి. తీద్దాం ఒకటి తీద్దాం. చిన్న అన్నం మధ్యాహ్నం తెచ్చాం కదా. ఇక్కడ పొడుతూ వస్తుంది, ఇక్కడ కానీ అమ్మూలంగా కూడా. ఇప్పుడే పెద్ద చేప పడ్డది, అది మళ్ళీ పోయింది ఎర్ర తినేసి. చాలా అందరూ పని చేసుకునే వాళ్ళండి. ఇలా ఏదో టైంపాస్కి అప్పుడప్పుడు వచ్చి ఇలా. ఇది ఒకప్పుడు చాలా పెద్ద నదిలా ఉండేది. ఇది చిన్నప్పుడు స్నానాలు చేయడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళం. పెద్ద వరద వచ్చినప్పుడు ఆ బోరు చెడ్డ దగ్గర ఆడుకుంటుకోవడమే. ఆ పైకి ఎక్కి కింద దూకోవాలి. ఆ పైనుంచి ఆ కనపడే పైనుంచి ఈ గడ్డలోకి దూకేవాళ్ళు కిందకి. ఈ టైంలో ఒక అతను వచ్చేవాడు హిట్లర్. ఆ కుర్రలందరూ దాని మీద దూకుతుంటే హిట్లర్ అని ఒక అతను వచ్చేవాడు. ఈ హిట్లర్ని చూసి జనాలందరూ ఈ చలవ అలా ఇలా ఒకరు పారిపోతున్నారు. అతను ఎవరో కాదు, మా ఫ్రెండ్ అలానే. అరే మూలలు ఉంటాయి చూడు. వీడు మా వాడు చూడండి, ఎలాగైనా చేపలు పట్టాలని ఎర్రలు తవ్వుతున్నాడు. జస్ట్ వీడియో కోసం ఒక్క చేపన పడతానని నేను అన్నాడు. ఒక్క చేపన లాగి వీడియోలో పెడదామన్నాడు. నేను చెప్పాను కదా తాడి చెట్టు ఎక్కి ఉండిపోయాని చెప్పాను కదా. ఇక్కడ అత్త మూలనే కదా, చివరి చెట్టు రా బాబు. ఎక్కాను మన కత్తెడు కాదు, బ్లేడ్ పెట్టుకొని ఎక్కేసి మొత్తం దింపేసాను. ఇంకా తర్వాత దిగనాక కాళ్ళు లేవు, ఏమో లేవు. ఎవడిపోతానేమో అన్న టైంలో అవలో నేనే బాగా వచ్చేసాను, గుర్తులేదు మరి. కానీ చచ్చిపోతానేమో అని డౌట్ వచ్చింది ఆ రోజు అయితే. ఎందుకు మర్చిపోతా. అది ఇంకా చిన్నతనం అంతే. ఏదైనా సరే మా వాడు ఇలా పెద్ద చేప పట్టదామని ప్లాన్లో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వదలడంట. ఒక పెద్ద చేప పట్టేదాకా వదలాలని చెప్పి పంతం పట్టాడు. ఆ విధంగా చేపలు పట్టడానికి ముందుకు వెళ్తున్నాం. ఇదంతా మా చిన్నప్పుడు ఆడుకున్న ప్లేస్ అండి. ఇదంతా కడుక్కుందాంలే. అప్పుడు కూడా ఇదే మంచి ప్లేస్, చేపలు పట్టినా కదా ఈ మూల. అదే ఇక్కడ చిన్న చెట్టు ఉండేది, ఆ చెట్టు మూలనే నువ్వు ఇటు పక్క లాగుతావు, మళ్ళీ నాకే వేస్తావు చూడు. ఉంటాయి చిన్న చేపలు ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి. కదుపు స్పాట్లో కాకపోతే సరే. కర్ర బరువు ఎక్కువ ఉంది. అది ఆక కానీ కొద్ది టైం పడుతుంది, వెంటనే ఎలా అవుతుంది. ఇక్కడ మనం గెల వేస్తామన్న సంగతి నాకు తెలియదు కదా. ఏం అసలు లోతు కట్ట. కొరమట్లు ఉన్నాయా కొరమట్లు? పడదా? తోడితే ఇప్పుడు ఎలా ఉంటుంది? మళ్ళీ నీళ్ళు ఎలా వచ్చింది? మళ్ళా వచ్చానా? కదుపుతుందా? సౌండ్ చెయ్యి. ఓ ఏమో మన హైదరాబాద్లో తెగ గురి చేసింది రా బాబు. మేము బయలుదేరిన కాంచి అలా గుర్తారు ఉంది. కాకినాడలో కూడా గుర్తుంది ఇప్పుడు, మనక్కడే వాళ్ళది. మొత్తం లాగిన తర్వాత వెళ్దాం.
మొత్తం లాగిందాకే వదలకు, మొత్తం లాగాకే ఉండే 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 ఎల్ల 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 అలాగ ఏంద్రీ కొత్త చేపలా ఉంది. మొత్తం చేపలు లాగేసాడు మా వాడు. అది అది ఏం చేప కొన్నారు, అది మనకి వస్తుంది కదా చైనా బొచ్చు కదరా అది. ఏంటిది పొలస పొలస, గోదావరి పొలస ఇక్కడికి వచ్చింది అది. ఆగి తీకు తీకు ఇంకోటి వస్తుంది ఒకసారి. పడ్డదే 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 పడ్డది చేప, నాకు కూడా పడ్డది. ఇది కూడా పొలసే, పొలస గోదావరి పొలస ఇది. స్టాప్ చెప్పాను.